ఈ ప్రపంచంలో 2 గ్రేట్ వెపన్స్ ఉన్నాయి, మనీ అండ్ పవర్. అండ్ ఈ రెండు పుష్కలంగా ఉన్న పర్సన్ మన ట్రంప్ మామ. మన ఏన్షియంట్ టైంలో బార్టర్ సిస్టమ్ ఉండేది. ఇది మన 8th క్లాస్ సోషల్ సబ్జెక్ట్. బార్టర్ సిస్టమ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్. ఎగ్జాంపుల్గా నా దగ్గర ఉన్న పప్పును మీ దగ్గర ఉన్న ఉప్పుతో ఎక్స్చేంజ్ చేసుకోవడమే బార్టర్ సిస్టమ్. అప్పట్లో కరెన్సీ ఉండేది కాదు. వై? బికాజ్ అన్ని ట్రాన్సాక్షన్స్ వితిన్ 20 to 30 రేడియస్ మధ్యలోనే జరిగేవి. బట్ ఇప్పుడు అలా కాదు, బాగా అభివృద్ధి చెందాము. ఎంతగా అంటే 20-30 వేల కిలోమీటర్ రేడియస్లో ఉన్న దేశాలపై కూడా సెకండ్స్లో లేపేసే అంతలా అభివృద్ధి చెందాము. సో ఎక్స్పాన్షన్ పెరిగింది. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ 20-30 కిలోమీటర్స్ రేడియస్ నుంచి గ్లోబల్గా వెళ్ళింది. ఇక్కడ మనీ నీడ్ వచ్చింది. అండ్ అన్ని కామన్ ట్రాన్సాక్షన్స్కి కామన్గా ఉండే కరెన్సీ మన డాలర్ అయ్యింది. సో ఇప్పుడు ట్రంప్ని అణచాలి అంటే డాలర్ కరెన్సీని దించాలి. డాలర్ కరెన్సీని దించడం కోసం బ్రిక్స్ నేషన్స్ అన్ని, బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ నేషన్స్ అన్ని ఒకటయ్యి డాలర్కి కాంపిటేటివ్గా కరెన్సీని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఆ కరెన్సీయే మన బ్రిక్స్ కరెన్సీ. పవర్ మొత్తం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండకూడదు. అలా ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్న వన్ సైడెడ్ వార్స్ జరుగుతాయి. గ్లోబల్ ట్రేడ్ కరెన్సీ డాలర్ నుండి బ్రిక్స్కి ఎంత తొందరగా చేంజ్ అయితే అంత మంచిది. ఇప్పుడు ఒక కరెన్సీని కొట్టడానికి ఇంకో కరెన్సీ రెడీ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, పవర్ అండ్ మనీ ఆల్వేస్ డిజర్వ్స్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఆన్ ఎర్త్.